మైసీ న్యూస్ కి స్వాగతం. దేశమంటే మట్టి కాదై దేశమంటే మనుషులై అన్న మాటలకు అర్థమేమిటి? గుర్తింపు కార్డులన్నిటికీ అర్హులైన వికలాంగులు నిజమైన అర్థంలో భారతదేశ ప్రజలు గుర్తింపు పొందుతున్నారా? అయితే భారత రాజ్యాంగంలో వికలాంగుల వాటా ఉందా? ఉంటే ఎంత? వివక్ష తప్ప వికలాంగులకు గుర్తింపు లేదా? వికలాంగులకు ఎటువంటి సమస్యలు లేవా? ఇలాంటి ప్రశ్నలు ఎన్నో ఐక్యరాజ్య సమితి నిర్ణయం మేరకు గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచమంతా డిసెంబర్ 3న ప్రపంచ వికలాంగుల దినోత్సవం జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ముఖ్యంగా మన రాష్ట్రంలో సుమారు 8% ఉన్న వికలాంగులకు కేవలం 3% వాటాని కేటాయించారు. తద్వారా విద్య, ఉపాధి మొదలైన వాటికి వికలాంగులు చాలా దూరమవుతున్నారు. మన రాష్ట్ర పాలకులు వికలాంగులను కేవలం పెన్షన్దారులుగా మాత్రమే గుర్తిస్తున్నారు. అందరితో సమానంగా జీవించాలంటున్న వికలాంగులకు కావాల్సింది తగిన అవకాశాలు. వికలాంగులు సమాజం నుంచి కోరేది సానుభూతి కాదు, మా అవకాశాలు, మా హక్కులు మాకిస్తే చాలు అని వారు సమాజాన్ని కోరుతున్నారు. భారత రాజ్యాంగంలో ఉన్న ప్రాథమిక హక్కులు మొదలుకొని ప్రతి ఒక్కటి మా వికలాంగులకు కూడా సమన్యాయంగా అందాలని వారు ఆశిస్తున్నారు. వికలాంగుల సమస్యలను గుర్తించి వారికి ఆర్థిక సదుపాయాలు, మౌలిక సదుపాయాలు, రవాణా, విద్య, ఉపాధి మొదలైన వాటిని ప్రభుత్వం కల్పించాలి. ప్రధాన నగరాలలో సైతం కనీస రవాణా సౌకర్యం వికలాంగులకు అనుకూలంగా ఉండకపోవడం శోచనీయం. వికలాంగులకు ప్రత్యేక విద్య లేకున్నా సకలాంగులతో వారు నేడు పోటీ పడగలుగుతున్నారు. నేటికి వికలాంగులని ప్రభుత్వం చిన్న చూపు చూస్తోంది. ముఖ్యంగా వికలాంగులు ప్రధాన అధికారిని కలవడానికి వీలుగా ప్రతి ప్రభుత్వ భవనం ముందు ర్యాంపుల్ని ఏర్పాటు చేయాలి. మన దేశంలో నేటికి ఆ సదుపాయమే లేదు. ఎంతో కష్టపడి విద్యాసభ మాకు ప్రభుత్వం నుంచి అన్ని విధాల సహాయ సహకారాలు, సంక్షేమ పథకాలు వచ్చేలా చూడాలని ఈరోజు ఈ వికలాంగుల దినోత్సవం సందర్భంగా మేము అందరి తరఫున కోరుకుంటున్నాము. ఎట్టి పరిస్థితుల్లో అయినా మా వికలాంగులను చిన్నచూపు చూడకుండా మాకు అన్ని విధాల ప్రభుత్వము సంక్షేమ పథకాలు ఏవైనా వస్తాయో ఫస్ట్ మొదటగా వికలాంగులకే ఇచ్చిన తర్వాతనే వేరే వారికి కూడా ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. ఇది మా అందరి వికలాంగుల తరఫున మేము కోరాము. ఇంతకుముందు చెప్పిన చూడు, అది వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత. సంక్షేమ పథకాలు అమలు చేయాలి, సంక్షేమ పథకాలన్నీ అమలు చేయాలి, సంక్షేమ పథకాలన్నీ అమలు చేయాలి. వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత. ఈరోజు వికలాంగుల రోజు అండి. అందరూ ఈరోజు గవర్నమెంట్ తరఫు నుంచి అన్నీ రావాలండి. మాకు లైక్ పింఛన్, జాబ్స్, మాకు రిజర్వేషన్ ఉండాలండి జాబ్స్ కోసం. ఇంకా వికలాంగులు ఎవరు చిన్న చూపు చూడొద్దండి. అంటే నార్మల్ పర్సన్తో కంపేర్ చేస్తే వీళ్ళు చాలా బెటర్. చెప్పాలంటే నార్మల్ పర్సన్తో కంపేర్ చేస్తే చాలా బెటర్ వీళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఏమి క్వాలిఫైడ్ లేకపోయినా అన్నీ చేస్తున్నారు. నార్మల్ పర్సన్తో కంపేర్ చేసినాం అనుకో మనము నార్మల్గా, అది వీళ్ళ కాళ్ళు చేతులు బాగా లేకపోయినా కానీ వాళ్ళు చేయగలుగుతున్నారు. అదే నార్మల్ పర్సన్ అన్ని మంచిగా ఉన్నా చేయలేకపోతున్నారు. అదే అండి ఈరోజు మనం చేస్తున్నాము. అంటే వాళ్ళకి అన్నీ రావాలి, ఉద్యోగం రావాలి, పింఛన్ ఎవ్రీ మంత్ పింఛన్ రావాలని కోరుతున్నాము. మళ్ళీ మాకు గవర్నమెంట్ నుంచి అన్ని సపోర్ట్స్ కావాలి. I am Swapna from Bontapalli, daughter of M. Veeraswamy DCM. మా డాడీ డ్రైవర్ పని చేస్తూ ఉంటాడు. నేను పెద్ద డాటర్ని. I am physically handicapped. I have 67% in my certificate. మాకు పింఛన్ వస్తుందండి. ఇప్పుడు ప్రస్తుతం అయితే 3016 రూపీస్ వస్తుందండి. ఇంకా ఫ్యూచర్లో అది ఇంక్రీజ్ అవ్వాలని మేము కోరుకుంటున్నాము. స్టడీ నేను ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయింది. ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయినాను సాయి చైతన్య డిగ్రీ కాలేజ్ కొంపల్లి. మాకు స్కాలర్షిప్ కూడా రావాలని మేము కోరుతున్నాము గవర్నమెంట్ నుంచి. యాజ్ అ పిహెచ్సిగా నేను ఏం కోరుకుంటున్నానంటే నార్మల్ పర్సన్తో కంపేర్ చేస్తే వీఆర్ ద మోస్ట్ బెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. అంతే అండి. ఇంకా వెరీ గుడ్. ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా వికలాంగ సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రభుత్వము
వికలాంగులందరికీ కూడా శారీరకంగా మానసికంగా అందులకు కానీ అనేక రకాలైనటువంటి వికలాంగులకు కూడా ఆసరా పథకం ద్వారా ఆదుకుంటున్నందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా కొంతమందికి కూడా పర్సంటేజ్ ప్రకారంగా చాలామందికి కూడా రాకుండా పోతుంది. ఈ పింఛన్ ప్రకారంగా వాళ్ళకు ఆరోగ్యపరంగా హాస్పిటళ్ళకు కానీ లేకపోతే మందులకు గోళీలకు కానీ హాస్పిటళ్లకు వాళ్ళ కుటుంబానికి కానీ అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దాన్ని కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వికలాంగ సోదరులు చాలామంది కూడా ధృవీకరణ పత్రాలు రాక వికలాంగులకు పింఛన్ రాక బాధపడుతూ ఉన్నారు. వారిని కూడా ఆదుకోవాల్సినటువంటి అవసరము ఆవశ్యకత ఎంతైనా ప్రభుత్వానికి ఉందని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు మరి పింఛన్ పొందుతున్నటువంటి మరి వికలాంగులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వానికి మీకున్నటువంటి ఇబ్బందులను దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. మీకు ట్రైసైకిల్ కానీ అదేవిధంగా స్టిక్ పట్టుకుని నడిచేటటువంటి కట్టెలు కానీ అదేవిధంగా కళ్ళకు జోళ్ళు కానీ కళ్ళ జోళ్ళకు సంబంధించింది కానీ అనేక రకాలైనటువంటి ఇబ్బందులతో బాధపడుతున్నటువంటి వికలాంగులు స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల దృష్టికి కానీ అధికారుల దృష్టికి కానీ తీసుకువచ్చి వారి ద్వారా మీరు ఆ పరికరాలను అందుకునే విధంగా మీరు బాధ్యత వహించాల్సిందిగా వికలాంగుల నాతో పాటు వికలాంగులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ప్రభుత్వం ద్వారా అందేటటువంటి సంక్షేమ పథకాలన్నింటిలో కూడా 3%, 4% రిజర్వేషన్ ఏదైతుందో దాన్ని 10% చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో ప్రాధాన్యత మాకు ఇవ్వాల్సిందిగా మరొకసారి సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రైట్. రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వికలాంగుల కోసము అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెడతా ఉన్నాయి. వాస్తవానికి కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా రైల్వే పాసులు కానీ విమాన ప్రయాణానికి సంబంధించినవి కూడా మాకు అలవెన్స్ కల్పించారు. వారికి కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రవాణా సంస్థకు మరి బస్సు ప్రయాణానికి కానీ ఇంకా ఇతర ప్రాంతాలకు వెళ్ళడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా వికలాంగులకు అందుతున్నటువంటి సంక్షేమ పథకాలతో పాటు రవాణాకు సంబంధించినటువంటి రైల్వే కానీ బస్సులకు సంబంధించినవి కానీ పాసులు అదేవిధంగా విమానానికి సంబంధించినటువంటి దాంట్లో పర్సంటేజ్ కోసం కానీ ఇట్లాంటివి కూడా అవకాశాలు కల్పించే విధంగా ఇంకా ఉన్నతమైనటువంటి స్థాయిలో మరి ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వికలాంగులందరికీ కూడా వివాహం చేసుకుంటే వాళ్ళకి మంచి పారితోషికం అందించే విధంగా అంటే షెడ్యూల్ కులాలకు సంబంధించిన ఇతర కులాలకు చేసుకున్న వాళ్ళకు కూడా మరి పర్సంటేజ్ పెంచే విధంగా అదేవిధంగా రవాణాలకు సంబంధించి బస్సుకు కానీ రైలుకు కానీ విమానానికి కానీ ఇతర అలవెన్స్లను కూడా అదనంగా పెంచే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకొని వికలాంగులకు డబుల్ బెడ్రూమ్ విల్లులను కూడా మంజూరు చేసే విధంగా వారికి ప్రభుత్వానికి స్థలాలను కేటాయించి వాళ్ళను మంచి ఉన్నతమైనటువంటి స్థాయిలో మరి నిలిపే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి కృషి చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాలను ప్రజాప్రతినిధులను అధికారులందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం వికలాంగుల సంస్థ ద్వారా.